చిన్నప్పుడు అంటే నాకు కొంచెం ఊహ తెలిసిన దగ్గర నుంచి నేనైతే కొన్ని విషయాలు ఊహించుకునేదాన్ని. అందులో మొదటిది ఏంటంటే, నేను లైఫ్‌లో ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు. అలాగే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలి. దీని ద్వారా ఏంటంటే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఏదైనా ఒక సోషల్ సర్వీస్ చేయాలి. దీనితో పాటుగా ఎవరైనా ఒకరిని అంటే పేరెంట్స్ ఎవరైతే లేకుండా ఉంటారో, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, అందులో అమ్మాయి కానీ లేదా అబ్బాయిని కానీ ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాలి. ఆ అడాప్ట్ చేసుకున్నటువంటి పిల్లల్ని మంచి వాల్యూస్‌తో పెంచి, మంచి విలువలు నేర్పించి ఈ సమాజానికి అందించాలి. ఏవైతే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే కొంచెం బుక్స్ చదవడం, అలాగే పాలిటిక్స్‌కి సంబంధించినటువంటి బుక్స్ చదవడం, పేపర్ చదవడం అట్లాంటి అలవాట్లయితే ఉండేదనమాట. అంటే మా ఇంట్లో కూడా అలాంటి వాతావరణమే ఉండేది. అంటే నాన్న ఎప్పుడు పేపర్ చదివేవాడు, బుక్స్ చదివేవాడు. మా మామయ్యలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడూ కూడా మంచి నాలెడ్జ్ ఇచ్చేటటువంటి విషయాలు చెప్పేవాళ్ళు. అలాగే జాబ్ గురించి చెప్పేవాళ్ళు. అలాగే మంచి బుక్స్ చదవమని చెప్పి సజెస్ట్ చేసేవాళ్ళు. మా ఇంట్లో కూడా బుక్స్ చాలా ఉండేదనమాట. సో, నేనేంటంటే అలాంటి వాతావరణంలో పెరిగాను కాబట్టి నేను కూడా మంచి విషయాలు చేయాలి. సమాజానికి ఏదైనా మన వంతు ఒక మంచి బాధ్యతను నెరవేర్చాలి. ఒక మంచి పని చేయాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను. అనుకోవడం వరకైతే బానే ఉంది. కానీ నేను ఏవైతే అనుకున్నానో నా లైఫ్‌లో అసలు నేను అనుకున్నవేవి నా లైఫ్‌లో జరగలేదు. ఇక జరిగింది ఏమిటి అనంటే, నేను పెళ్లి చేసుకోవద్దని మొదటిగా అనుకున్నది పెళ్లి చేసుకోవద్దని. కానీ నాకు పెళ్ళయింది. ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అని చెప్పి అనుకున్నాను. కానీ గవర్నమెంట్ జాబ్ సంపాదించలేకపోయాను. కానీ మంచి చదువులైతే చదవగలిగాను. కానీ అందుకు దగ్గ ప్రయత్నం లేకపోవడం వల్ల నేను గవర్నమెంట్ జాబ్ సంపాదించలేకపోయాను. ఆ తర్వాత ఏంటంటే ఎవరినైనా ఒకరిని అడాప్ట్ చేసుకోవాలనుకున్నాను. అది ఖచ్చితంగా భవిష్యత్తులో అయితే నెరవేర్చుకుంటానేమో కానీ ఆలోచన అయితే అలాగే ఉండింది. ఇప్పటికి కూడా స్టిల్ నేను మార్చుకోలేదు. ఎవరినైనా అడాప్ట్ చేసుకోవాలని ఆలోచన ఉంది. అది ఖచ్చితంగా చేసుకుంటాను. కానీ గవర్నమెంట్ జాబ్ సంపాదించలేకపోవడం, తర్వాత సోషల్ సర్వీస్ చేయాలనేటటువంటి అంటే ఒక మంచి సోషల్ సర్వీస్ అంటే సమాజానికి ఉపయోగపడాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను. కానీ అది కూడా చేయలేకపోయాను. కానీ నాకు చేతనైనంతలో ఎవరికైతే నా సహాయం కావాలో మనీ అంటే కొంత మనీ అయినా కానీ అది మా అవతల వారికి మన ద్వారా అంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మాత్రం నేను మా హస్బెండ్ కలిసి అయితే ఖచ్చితంగా చుట్టాలు కావచ్చు, లేదంటే తన ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మాకు చేతనైనంతలో వాళ్ళకి కొంత ఉపయోగపడుతుంది